హిందువుల చిరకాల కళ అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22న సాకారం కానుంది. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా రామమందిరం నిర్మాణం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ వేడుక కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే శ్రీరామ్లల్లా దర్శనం కోసం భక్తులు 1000 కళ్లతో వేచి చూస్తున్నారు. అయోధ్యకు దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు వివిధ నగరాల నుంచి విమాన సర్వీసులను నడపనున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్చువల్ గా విమాన సర్వీసును జనవరి 11న ప్రారంభించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసును ఇండిగో ఎయిర్లైన్స్ ప్రారంభించింది. తొలి విమానంలోని క్యాబిన్ సిబ్బంది శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీతా వేషధారణలో ప్రయాణికులను ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమాన సిబ్బంది ఒకరు రాముడిలా కిరీటంతో పాటు బంగారు రంగులో సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలు అలంకరించుకొని బోర్డింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. క్యాబిన్ సిబ్బంది రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుని వేషధారణలో ఆహ్వానం పలకటంతో ప్రయాణికులు పులికించిపోయి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ డైరెక్ట్ ఫ్లైట్ తో అయోధ్యకు నేరుగా అహ్మదాబాద్ కి కనెక్ట్ అయిందని యూపీ సీఎం యోగి తెలిపారు. ఢిల్లీ తర్వాత అయోధ్యకు విమాన సర్వీసుల అనుసంధానమైన రెండో స్థానంలో అహ్మదాబాద్ ఉందని అన్నారు. జనవరి 15 నుంచి ఇతర విమాన సర్వీసులు కూడా ఉంటాయని తెలిపారు. జనవరి 16న అయోధ్య నుంచి ముంబై, ఢిల్లీ నుంచి అయోధ్య మధ్య మరో విమాన సర్వీస్ ప్రారంభం కానుందని తెలిపారు. మెరుగైన విమాన సేవలు పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు అభివృద్ధికి దోహదపడతాయని యోగి అన్నారు. మరోవైపు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ గతంలో ఓ విమానాన్ని అయోధ్యకు నడుపుతోంది. అలాగే జనవరి 21న ఢిల్లీ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రకటించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:30 ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. అదే రోజు రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రయాణికులకు భోజనం అందించనుంది.